హాయ్ ఫ్రెండ్స్ అని హాయ్ చెప్పు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా అండి? చెప్తే మీరు తిడతారు కానీ 8 అవుతుంది. 8:10 అవుతుంది. మేము పడుకోవడమే 3:30. అంటే నిజంగా తెలుసా, నైట్ మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాము, చాలా బాగా ఎంజాయ్ చేసినాము. పడుకోవడమే 3:30 పడుకున్నాము. పడుకునేసరికి ఇప్పుడు లేచేసరికి చూసి అది కూడా హనీ బస్ వచ్చింది. అంకుల్ ఫోన్ చేసి అప్పుడు మెలకు వచ్చింది. తర్వాత నుంచి నిద్ర పడతలేదు. ఇప్పుడు బయటకు వచ్చి ఊడుస్తున్నాను అనమాట. ఇంకా హనీ నేను లేవడం చూసి హనీ కూడా వెనకనే ఊరికి వచ్చింది. నేను ఇక్కడ కలర్ ముగ్గులు వేసేస్తున్నా అని భయము. హనీకి నిద్ర ఎలాగో హనీ మార్నింగ్ వెళ్తుంది కదా, హనీకి అందుకే నిద్ర పడలేదట. హనీ కూడా లేచింది. మొత్తం కేకులు నైట్ పూసుకున్నాం కదా, ఇక పూని కూడా పోలేదు. ఇక ఉంది అంతా బస్ అంటే సరే అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఇంకా నేనైతే మొత్తం ఇంట్లో నుంచి బయట అంతా ఊడ్చేస్తున్నాను అనమాట. మా కారు మీద ఆ కవర్ చూసిరా లేనే లేదు. ఎందుకనంటే కుక్కలు చింపేసినాయండి. కుక్కలకి ఏమవుతుందో ఏమో, ఏమన్నా అంటే చాలు కారు మీద ఉన్న కవర్లని, లేకపోతే కారు కింద పడుకొని కారు కింద ఉన్న వైర్స్ని, పెట్రోల్ వైర్స్ని అట్లా కొరికేస్తున్నాయి. కారు మంచిగా కవరు అది 3000 పెడితే రాదు. ఇప్పుడు మళ్ళీ 3000 పెట్టి మనకి కొనాలన్నమాట. ఆ కారుకున్న కవర్ని మొత్తం చింపేసినాయి. అందుకే కారు మీద మొత్తం మంచు పడి అంత మురికిగా అవుతుంది. కొనాలి, ఇంకా కారు మీద కవర్ కూడా కొనాలి. ఇంకా నేనైతే పైప్ పట్టేస్తున్నా. బట్టలు పిండి ఉంటే అవి అట్లనే ఆరేసి ఉన్నాయి, అవి కూడా తీయాలి. తర్వాత పైప్ పట్టేస్తున్నా. నేను ముగ్గేద్దామనే టైంకి బంటి లేచి ఉట్టుకొచ్చింది, చూస్తున్నారు కదా. ఇక ముగ్గు అయితే వేసి హనీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు డిజైన్ వేస్తారు కదా. ఇక్కడ నేనైతే డిజైన్ వేసి ఇచ్చేస్తున్నా హనీ వాళ్ళకి, వాళ్ళే కలర్స్ ఫిల్ చేస్తారు. ఓకేనా హనీ బిడ్డ? డిజైన్ మాత్రం ఎటు నుంచి ఎటో పోతుంది, అడగకండి నన్ను డిజైన్ ఎటు పోతుంది అక్క అని. 360 యాంగిల్స్లో ఉండాల్సింది 380 యాంగిల్స్లో పోతుంది. అయ్యో, అంత చిన్న ముగ్గును కూడా చూసేస్తున్నావు మమ్మీ. బుక్లు ఎక్కలేసినావు మమ్మీ నువ్వు. అగో అక్కడేమో విడివిడిగా ఉన్నాయి, ఇక్కడేమో కలిసినాయి. ఆ రెండు అవే తోకలు అంటే రెండు కింద కలిసినాయి. ఇక్కడైతే కలర్స్ నేను హనీ వాళ్ళకి డిజైన్ వేసి ఇచ్చాను. కలర్స్ అయితే ఫిల్ చేసినాము. కుట్టి అటు సైడ్ ఫిల్ చేసినాము. ఫోటో దిగమని వీడియో అయిపోయినాక తీస్తా, తీయరాదు అది సరిగా రావాలి. బాగానే వస్తాయి అట్లా చాలా సరే చూడండి, బాగానే వస్తాయి. చాలానే ఉన్నాయి. అది అటు సైడ్ కుట్టేసి మంచి కుట్టి మళ్ళీ పోతుంది ముగ్గు కుట్టి అటు సైడ్ వేస్తున్నారు. కలర్లో తెలుస్తుంది. ఇది పర్పుల్, ఇది వైలెట్. ఓకే, వైలెట్ కాదా, అది వైలెట్. వైలెట్ వివోఐ అంటారు. స్పెల్లింగ్ ఏంటి అంటే విఐఓ నా వివోఐయా? వైలెట్ అంటారా వైలెట్ అంటారా? వ్యాలెట్ అంటారు కదా అంటే ఏది ఇయ్యా చెప్తున్నా. ఎందుకు డాడీ నా ఫోన్లో పప్ప ఫోన్లో డౌన్లోడ్ చేసుకోపో, ఏం కావాలో. ముగ్గే ఇక్కడ ముగ్గే కలర్ సైడ్ నేను హనీ ఇద్దరం కలిసి కలర్స్ ఫిల్ చేసినాం. తర్వాత మీదకి వెళ్ళి మళ్ళీ శుద్ధతో వేసుకొస్తున్నాను అనమాట. బంటి వచ్చి ఫోన్ అడుగుతున్నాడు, చూసారు కదా. అబ్బి ఈ ఫోన్ గోల్ ఏందో, నిజంగా పిల్లలందరూ ఇట్లనే ఉన్నారా, నా బంటి ఇట్లున్నాడు అర్థమైతలేదు. ఏమన్నా అంటే చాలు ఫోన్ అడుగుతున్నాడు. అబ్బా ఊకే ఏందో ఏమో, అసలు ఎంత చెప్పినా వినట్లేదు. ముగ్గు అయితే అయిపోయింది, బార్డర్స్ వేయాలి. ఇంకా చూడండి కుట్టి అటు సైడ్ వేస్తున్నది. అదండి ఏం డిజైన్ ఏమి వేయాలి. నువ్వు వద్దు, నువ్వు ఫోన్ చూసుకోపో. వేస్తావా నువ్వు? సరే ఆగు, నేను నీకు చెప్తాను. కదా మమ్మీ అత్త ఇంత మంచి ముగ్గులన్నా నీకు. వాడు ఏడెత్తాడు కదా, ఆగు. అక్కడ అయ్యాన్ని వదిలిపెట్టాడు. ఇప్పుడు పైన ర్యాంప్ పైన ముగ్గులు అయితే అయిపోయినాయి. మా వారిని కింద పెయింట్ వేద్దామన్నా, ఆయనకి అసలు డ్యూటీకి వెళ్ళండు. ఇంకా ఆయనకి వీలు లేకుండే వేయలేదు. పైన పెయింట్ పైన వేసేసినాము. సేమ్ పైన అటు సైడ్ ఏ డిజైన్, సేమ్ ఇటు సైడ్ కూడా అదే డిజైన్ అనమాట. పైన అయితే మంచిగా వచ్చినాయి. ఎంత బాగున్నాయో బెట్ట డిజైన్స్, మంచిగా అనిపిస్తున్నాయి నిజం కదా. డిజైన్ చాలా బాగుంది. తర్వాత వీళ్ళకి కింద కూడా అవును, ఇటు సైడ్ ఏమో కుట్టి ఫిల్ చేసింది. కుట్టి ఎక్కువ ఫిల్ చేసింది హనీ కొంచెం. అటు సైడ్ ఏమో నేను హనీ ఫిల్ చేసినాం, అందుకే మాది మంచిగా ఉంది. తర్వాత ఇక్కడనేమో వీళ్ళ కింద డిజైన్ వేసి ఇచ్చిన. ఈ డిజైన్ అయితే వాళ్ళు ఫిల్ చేస్తున్నారు కష్టపడి పాపం. అయ్యో వేయండి పడుకోండి మొత్తం మెల్లగా. సరే నేను వేయాలి, మీరు వేయండి. పడుకొని ఎత్తున్నా, నువ్వు తెచ్చి వీడియో తీసుకొస్తున్నావా? మేమైతే కింద కూర్చున్నాం హాయిగా. 10 అవుతుంది. నేను మంచి నిద్రలో. మా వారు మంచి నిద్రలు ఉన్న వాళ్ళని మేమే లేపినాం అనమాట. ఎందుకనంటే నేను హనీతో అంటున్నా, మమ్మీ బైక్ తీయాలి అయితే మనకు ముగ్గేస్తుంది అని అన్న. అంతే, వాళ్ళ పప్పని పోయి లేపొచ్చిందనమాట. నా డాడీ బైక్ తీయు, మేము ముగ్గేస్తామని చెప్పి. అందుకే ఆయన అంటున్నాడు నేను మంచి నిద్రలు ఉన్న నన్ను లేపిరని చెప్పేసి. ముగ్గులు ఇక చూడండి ఎట్లేస్తున్నాం మేమైతే.
అబ్బా వద్దురా వద్దురా అంటే రమ్మనే కదా అర్థం మాకు తెలుసు అబ్బా. ఏ బాగుంది అందుకే కదా బెట బాగుందనే రమ్మని వద్దురా వద్దురా అదేంటిది చెప్పు బాతు యూట్యూబ్ లో ఫ్రెండ్స్ ఈ ముగ్గులో కనిపించే జంతువు ఏంటిది అదే అది జంతువు కాదు బర్డ్ ఏంటిది ఎవరెవరు ఏం చెప్పు అది నేనైతే బాతు అంటున్నా బాతు బాతులాగా ఉందా బాతే అది అది ఉండే ఎలిఫెంట్ అన్నదా అది ఎలిఫెంట్ అన్నది అయితే నేను బాత్ వేసాను అన్నమాట బాతే అక్కడ పీకాక్ ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఎందుకు దింపుదామని అక్కడ బాత్ వేసిన మస్తుందిరా బాత అయితే సూపర్ అట ఇక్కడ అదేసి అది ఇక్కడ ఏ కలర్ ఉంటుంది ఈ కలర్ ఉంటుంది అందులో యా కలర్ కనిపించిందిరా అందుకే వేసిన ఈ కలర్ ఉంటుంది ఆ కలర్ అక్కడ ఉంటే మీరు కూడా వేసి. అంతే ఎగ్జాక్ట్ సొంత టాలెంట్ ఉపయోగించాలని చెప్పేసి సరే పదండి మనం వేద్దాం అత్త ముగ్గు కంప్లీట్ అవుతుంది మరి నెక్స్ట్ మనం రండి 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 మనది అయిపోండి రండి రండి మేము వద్దన్న వాళ్ళదే తీస్తాం మేము అంతే కదా కుట్టిరా మాది ఇక్కడ సగం వరకు వచ్చింది ఇంకొంచెం అయితే అయిపోతుంది ఇక లాస్ట్ కొంచెం ఉంది కుట్టి తొందరగా వేసేరా ఇంత అది కొంచెం ఉంది తీయమత్త ఎట్లుంది చాలా బాగుంది మొత్తం ర్యాంప్ మీద నింపి కూర్చున్నాను నేను శ్రీజకి ఏమంటుంది నేను ముగ్గేస్తా ఉంటే చెల్లొచ్చింది అంటుంది కదా మస్తుంది అక్క పైన వేస్తున్నావు అని కింద కూడా వేస్తున్నావు బాగుంది అన్నది ఇంకో అక్క అయితే నిరాహార దీక్ష వేస్తున్నావు ముగ్గు ముందు కూర్చొని అని అంటుంది వీళ్ళే ఫీల్ చేస్తున్నారు లేకపోతే చాక్ పీసా ముగ్గుతోనే ఇదంతా మంచిగా ఇది బాగుంది నీకు విషయం బాగున్నాయి ఇది హనీ వేసిన డిజైన్ నేను వేసిన డిజైన్ హనీ పేపర్ లో వేసుకొచ్చింది డిజైన్ హనీ స్కూల్లో పేపర్ లో వేసి బ్రష్ చేస్తున్నారు దోశ చూసావా అట్లుంటది మరి ఏమనుకుంటున్నావు తెల్లొచ్చి మరీ చెప్తుంది అనమాట అక్క మస్తుంది చాలా బాగుంది పైన ఎంతైనా ర్యాంప్ పైన వేసేది వేరు ఇంకా కింద వేస్తే ఇంకా లుక్ మస్తు ఉంటుంది అక్క అని అనింది చూడండి ఎంత బాగా వచ్చింది ఇది హనీ స్కూల్లో డిజైన్ వేసుకొచ్చింది అనమాట మమ్మీ మనం ఇది వేద్దామని చెప్పేసి అందుకే సరే అని చెప్పి అదే డిజైన్ వేసి ఇచ్చిన వాళ్ళు కలర్స్ ఫిల్ చేసారు ఎంత మంచిగా అనిపించిందో ఇంకా పెయింట్ వేసి ఇంకా వేసింటే ఇంకా మంచిగా అనిపించింది ఇక్కడైతే ఇంకా ముగ్గులు అయితే అయిపోయినాయి నైట్ అన్ని కర్రీస్ అన్ని ఫుడ్ అంతా మిగిలిపోయింది చెల్లె కర్రీ వేడి చేస్తుంది చూడండి మటన్ కర్రీ వండుతుంది మొత్తం ఇక తింటామా లేకపోతే తినుడేనా అండి మటన్ కర్రీ ఇవాళ మొత్తం దుమ్ము లేపుడే జ్యూసీగా సూపర్ ఉందా రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగమంటావా ఓకే అడుగుతారులే సరే కానీ వేడవుతుంది ఉడుకుతుంది నెక్స్ట్ చికెన్ కూడా నెక్స్ట్ ఈ మటన్ అయిపోయిన తర్వాత చికెన్ ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం అన్నీ ఎప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ముందే చేస్తామన్నమాట ఇంకా నైట్ అన్ని కర్రీస్ మిగిలిపోయినాయి కదా అవన్నీ వేడి చేసేస్తున్నాము వేడి చేసేసి తర్వాత ఎప్పుడు తను ఉంటే తనే వేడి చేసేస్తుంది ఆంటీ ఉన్న మా ఫ్రెండ్ కానీ వాళ్ళు లేకపోయేసరికి ఇంకా నేను చెల్లి ఇద్దరం వేడి చేసేసి ఇంకా అందరికైతే పెట్టేస్తున్నాము నేను వడ్డిస్తూ ఉంటే ఇంకా నేనేమో కర్రీస్ పెడతా ఉంటే మా వారిని అయితే రైస్ పెట్టమన్నా ఎందుకంటే అక్కడ నేను రైస్ పెట్టి మళ్ళీ ఇక్కడ కర్రీ పెట్టాలంటే ఇంకా అటు ఇటు ఎందుకులే అని చెప్పేసి నేను ఆయన రైస్ పెట్టమన్నా నేనేమో కర్రీస్ పెట్టిస్తున్నా అందరం కూర్చొని మళ్ళీ మొత్తం అయిపోగొట్టేసినాం అనమాట ఇంకా అందరం తిన్నాక ఇంకా కొంచెం మిగిలి ఉండే అట్లా అంతా బాగానే వండించుండే ఇంకా అవన్నీ మిగిలిపోయినాయి నైట్ టైం మనం అనుకుంటాం కానీ సెలబ్రేషన్ అసలు తినలేము తెలుసా అండి సరిగ్గా అసలు ఎవ్వరం తినలేము మేము నైట్ తినేసరికి 10 పిల్లలు తినేసరికి 10 అయింది మేము తినేసరికి 11:30 అయింది అట్లా తినబుద్ధి కాలేదు ఇంకా తర్వాత మార్నింగ్ తిన్నాము ఇంకా ఆఫ్టర్నూన్ ఇలాగో అందరు ముగ్గులు వేసుకొని ఇంకా అందరికి లేట్ అయిపోతుంది కదా వంట చేసుకోవడం కూడా ఇంకా లేట్ అవుతుంది ఎట్లా అని చెప్పి మధ్యాహ్నం అందరు ఇక్కడికి మధ్యాహ్నం అంటే అది 12-1 వరకు అందరు ఇక్కడికి వచ్చేసేయండి అని అంటే ఇంకా అక్కడికి వెళ్ళేసి అందరం తినేస్తాం ప్రతి ఇయర్ ఇట్లనే అవుతుంది మంచిగా అనిపిస్తుంది అనమాట 2 days అయితే మంచిగా స్పెండ్ చేస్తాము ఇంకా నేను అందరు పెట్టిన తర్వాత నేను తింటున్నా ఎందుకంటే మనం అందరికి పెట్టిన తర్వాత తింటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అది మంచిగా అందరికి వడ్డించిన తర్వాత ఇంక అందరం అయితే కలిసి కూర్చొని తినేసి తర్వాత బంటినేమో వాళ్ళ డాడీ బయట తినిపిస్తున్నాడు ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరిగింది పొద్దున్న నుంచి మంచిగా ముగ్గులు వేసుకుంటాం ఫుల్ ముగ్గుల టైంలో కూడా ఫుల్ ఫన్గా గడిచిపోయింది కింద కింద నేను మంచిగా ఫ్లోరింగ్ వేయించినాం కదా దాని మీద కూడా ముగ్గులు వేసినాము ఇంకా మంచిగా అనిపించింది ఇంకా కానీ మేము ఇంకా పెయింట్ వేసి ఉంటే రెడ్ కలర్ ఇంకా మంచిగా అనిపించేది నేనైతే ఇక్కడ పెరుగుతోనైతే తినేస్తున్నా ఫస్ట్ కొంచెం కర్రీతో తిని తర్వాత పెరుగుతోనైతే తింటున్నా బంటి ఈ మధ్య మీకు అసలు వీడియోస్లో ఎక్కడైనా కనబడుతుండే ఏమన్నా అంటే ఫోన్ పట్టుకొని కూర్చుంటుండు తర్వాత ఇక్కడ ఈవినింగ్ అందరం గ్యాదర్ అయినాం చూడండి ఇక్కడ గ్యాదర్ అయినాక అందరూ మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు పిల్లలు
స్టాప్ 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 కూర్చోండి కూర్చో, ఇద్దరు కూర్చోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ప్లేట్లు పట్టుకొని మంచిగా ఉన్నారు కదా, మధ్య మధ్యలో అటొకరు ఇటొకరు అందరు. ఇంకో చైర్ పెట్టనా అంటే, ఇంకో చైర్ లేదా నాన్న కుట్టి? ఇంకో చైర్ లేదా? ఓకే, రన్ 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 రన్. స్టాప్ 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 స్టాప్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ సాంగ్ పెట్టని ఏం పెట్టని ఊకే అన్ని కాపరేట్ క్లైమ్లో వస్తున్నాయి. ముందు రోజు కూడా బయలోనే బల్లిపల్లికి సాంగ్ పైన నేను చల్ల చేసిందని చెప్పేసి పెట్టినా కదా, దానికి కూడా కాపరేట్ క్లైమ్ వచ్చింది. అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా పాపం వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఏం పాట అంటే వైబ్ ఉంది లే పాట ఉంది కదా, ఆ పాట మీద అనమాట డ్యాన్స్ చేస్తున్నారు మంచిగా. కానీ చూస్తే ఎక్కడ అది పెడదాం అనుకుంటే మళ్ళీ కాపరేట్ క్లైమ్ వస్తుంది. దాని బదులు నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్పుకునేది బెస్ట్ అని చెప్పేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడైతే పక్కన అన్నయ్య వాళ్ళ పాప అనమాట, ఎంత క్యూట్గా కూర్చొని ఉందో. నాకైతే ఈ పాపను చూస్తూ ఉంటే చిన్నగా ఉన్నప్పుడు కుట్టిని చూసినట్టు అనిపిస్తుంది అనమాట. కుట్టి కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇట్లనే క్యూట్గా లడ్డు ఇట్లనే ఉండేది, మస్తు అనిపించేది. నేను డ్యాన్స్ చేస్తూ ఉంటే నన్నే చూస్తుంది. తర్వాత బంటి కొద్దిసేపటి దాకా డ్యాన్స్ చేసిండు, కొంచెం సేపు మ్యూజికల్ చైర్స్ ఆడిండు. దాని తర్వాత అయితే ఇక వచ్చి ఫోన్ పట్టుకొని కూర్చొని ఉన్నాడు. బంటికి ఈ టీషర్ట్ అసలు వస్తూనే లేదు, కానీ అదే ఎయ్యు మమ్మీ ఈ టీషర్టే కావాలి, ఈ టీషర్టే కావాలని చెప్పి బుర్రిచ్చి అదే టీషర్ట్ వేసుకుంటున్నాను అనమాట. ఇక చేసేది ఏముంది, ఇక సరే అని చెప్పి దాన్ని పైనుంచి తొడిగినాము. ఇక ఏదో తొడిగి పంపించేసినాము. తర్వాత ఇంకా దీని తర్వాత మళ్ళీ బాయిలోనే బల్లిపల్లికే సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ పైన చిన్న పాప ఎంత అన్నయ్య వాళ్ళ పాప ఎంత మంచిగా చేస్తుందో మేము చేస్తూ ఉంటే, వాళ్ళందరూ చేస్తూ ఉంటే తను కూడా తలకాయ ఇలా 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 ఊపుతుంది. పిల్లలకు కూడా అంతే కదా, ఇంకా తెలుస్తూ ఉంటే మ్యూజిక్ గురించి తెలుస్తూ ఉంటే వాళ్ళు కూడా డ్యాన్సులు చేస్తూ ఉంటారు కదా. తనకు ఈ సాంగ్ అంటే బాగా ఇష్టం అట. పాట పెట్టంగానే చూడండి ఎట్లా మెల్లమెల్లగా ఎగురుతుందో. ఇంకా తర్వాత అక్క వెనకాల కూర్చుంది, మీకు కనిపిస్తుందో లేదా కానీ అక్క చెల్లె పక్కన అక్క కూర్చొని ఉంది. అక్కడ ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు కదా, ఆ అన్నయ్య పక్కన ఒక గ్రీన్ టీషర్ట్ వేసుకున్న అన్నయ్య వాళ్ళ పాప అనమాట. క్యూట్గా అసలు మస్తు డ్యాన్స్ వేస్తుంది చిన్న పాప కూడా. ఇంక ఇక్కడైతే ఇంకొక చిన్న పాప కింద పడిపోయింది డ్యాన్స్ వేసుకుంటా. మా న్యూ ఇయర్ అయితే ఇట్లా గడిచిందనమాట. అసలు మంచిగా అనిపించింది. 31st రోజు కూడా మంచిగా గడిచిపోయింది. ఇవాళ ఫస్ట్ రోజు కూడా ముగ్గులు, తర్వాత ఇంకా వంట ఏం లేకుండా అక్కడే తిన్నాము. ఇంకా నైట్ అయితే వంట చేసుకొని ఇంట్లోనే తిన్నాం. కానీ ఇంకా మంచిగా అయితే ఈసారి మంచిగా అంటే మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. న్యూ ఇయర్ వచ్చేసి అసలు ఎట్లుంటుందో ఏమనుకుంటుందో నేను అసలు. కానీ అయినా నాకు నిన్న మొత్తం నిల్చొనే ఉండే వాళ్ళ మొత్తం ముగ్గులేయడం కదా, ఫుల్ నడుము నొప్పి వచ్చింది. అయినా సరే ఇంకా వచ్చుకొని కూర్చున్నా. ఇది అనమాట ఇవాళ వీడియో వచ్చేసి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.